దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాలంలో దైవ వాక్కుతో దేవాది దేవుడు మనల్ని దర్శిస్తూ ఆత్మీయంగా బలాభివృద్ధిలోకి నడిపిస్తూ ఉండగా ఈ దినం దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి లూకా శుభవార్త 2వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కృష్ణులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఈరోజు దేవుని బిడ్డలారా, గొప్ప స్తోత్రాల మనం ఇక్కడ వింటూ ఉన్నాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఈ భూమి మీద ఆయన కృష్ణులైన మనుషులకు సమాధానము. ఎందుకంటే ప్రతినిత్యం మరి దేవుడితుల చేత దేవాది దేవుడు కొనియాడబడుతున్న మంచి విషయం ఇదంతా కూడా. మన నిమిత్తం ఎప్పుడు కూడా మరి ఒక ప్రార్థన విజ్ఞాపన మరి దేవునికి చెందుతున్న మంచి ఆలాపన. కాబట్టి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఈరోజు ఆదివారం పరిశుద్ధ దినము. సర్వోన్నత అంటే గొప్ప స్థలములలో దేవునికి మహిమ కలగాలి. మహిమ కలుగుతూ ఉండగానే, ఆ మహిమను తెలియజేస్తూ ఉండగానే ఆయన కృష్ణులైన మనుషులకు సమాధానం వస్తుంది. దేవుని బిడ్డలారా, ఆయన కృష్ణులైన మనుషులు ఎవరు అంటే ఆయనను వెంబడించువారు, ఆయనను వెతికేవారు, ఆయన దేవుడిగా కలిగిన జనులు ధన్యులు కనుక మీరంతా కూడా దేవునికి ఇష్టలైన మనుషులు. విశ్వాసం లేకుండా నాకు ఇష్టడై ఉంట అసాధ్యమని దేవాది దేవుడు తెలియజేశాడు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వారి యొక్క నిజ స్వరూపమని, అదృశ్యమైనవి కూడా ఉన్నవన్నకు రుజువై ఉందని దేవాది దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఈరోజు ఎవరైతే పూర్వకంగా విశ్వాస సహితంగా ఎందరైతే ఆయన ఉన్నాడని, ఆయన వెంబడించి వారికి తగిన ఫలము దయచేయవాడని నమ్మి విశ్వసించి ఆయన ఎదుకు వస్తారో వారంత మంచి విశ్వాసం దేవుని బిడ్డరా. వారి విశ్వాసం బట్టి వారందరూ దేవునికి ఇష్టలు. కాబట్టి ఈరోజు దేవాది దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, నాకు ఇష్టలైన మీకు సమాధానము, మీకు నెమ్మది, మీకు శాంతిని అనుగ్రహించడానికే నేను వచ్చా, మీకు నెమ్మది ఇవ్వడానికే నేను వచ్చా, మీ మీద నా మహిమను కుమ్మరించడానికి నేను వచ్చా, నా ప్రత్యక్షత బయలుపరచడానికి నేను వచ్చానని తెలియజేస్తూ ఉండగా ఆయన సన్నిధిలో సర్వోన్నతమైన ఉన్నతమైన ఆ మందిరంలో ఎప్పుడు దేవుని మహిమ కుమ్మరించబడుతుంది. కనుకనే దావీదు అంటున్నాడు, ఆ యొక్క ఆత్మ, ఆ యొక్క మహిమ, ఆ యొక్క దేవుని యొక్క ప్రత్యక్షత ఉండే స్థలముల్లో నేను నిత్యము నివాసం చేసిందని తెలియజేస్తున్నట్లుగా ఈరోజు మంచి భక్తులుగా, మంచి విశ్వాసులుగా మీరు మంచి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్నారు. మంచిదే. కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ దినమున సంతోషంగా దేవుని సన్నిధిలోకి వెళ్ళడం, దేవునికి మహిమను తెలియజేస్తూ ఉండగానే మీకు సమాధానం రాబోతుంది. మీ ప్రశ్నకు, మీ యొక్క సమస్యలకు, మీ రోగములకు, మీ వేదనకు, మీ కృంగుదలకు, మీ దిగులకు సమస్తము దేవుడు ఒక సమాధాన నిబంధన పంపించబోతున్నాడు. అంటే జవాబు ఇవ్వబోతున్నాడు. మీ ప్రార్థనకు అద్భుత కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. కనుకే ఆ కార్యం మీకు జరగడంతోనే మీకు నెమ్మది రాబోతుంది, మీకు సమాధానం రాబోతుంది. అది రావాలంటే ఒకటే ఒకటి దేవునికి మహిమ తెలియజేస్తూ ఉండగానే దేవుడు ప్రతి విషయంలో కార్యం చేయబోతున్నాడు. అందుకని ఈరోజు ఉన్నతమైన స్థలంలో చేరండి, దేవుని మహిమ ఉన్న స్థలంలో చేరండి, దేవుని స్తుతించండి, దేవుని గొప్పగా ఆరాధించండి. దేవుడు మీ అందరికీ సమాధానం ఇవ్వబోతున్నాడు, మీకు నెమ్మదిని ఇవ్వబోతున్నాడు. మీ పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేయబోతుండగా ప్రార్థన చేద్దాం. వాగ్దానాన్ని బట్టి పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, ఈ వాగ్దానం ద్వారా ఎంతమందితో మీరు మాట్లాడారు, ప్రతి బిడ్డను దర్శిస్తున్నందుకు మీకు వందనాలు. వారంతా సిద్ధపడుతూ ఆత్మీయంగా నీ సన్నిధిలో ఉండడానికి బలాభివృద్ధులు అందుతూ ఉండగా నెమ్మది రావాలి, సమాధానం రావాలి, సంతోషం రావాలి. గొప్ప కార్యాలు వారి జీవితం పట్ల జరిగిస్తూ బర్త్డేస్, మ్యారేజ్ డేస్ జరుగుతున్న వారికి దీవెన శుభములు ప్రకటిస్తూ నీ గొప్ప నామాన్ని బట్టి ప్రతి ఒక్కరిని క్షేమాభివృద్ధిలోకి నడిపిస్తూ నీ సన్నిధిలో సంపూర్ణ ఆనందాన్ని పొందుతున్నట్లుగా సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి. ఆమేన్. మంచి లైక్, షేర్, కామెంట్ చేయండి. తప్పనిసరిగా 10-20 మంది పంపిస్తూ ఉండండి. ఆదివారం సన్నిధిలో ఉండండి, సంతోషంగా దేవుని ఆరాధించండి. ఉదయకాలం లైవ్ వస్తుంది. 4 గంటల నుంచి 5 గంటల వరకు కలుసుకోండి. మధ్యాహ్నపు ఆరాధన మరి 11 గంటల నుంచి 2 గంటల వరకు జరుగుతూ ఉన్నది. మీరందరూ లైవ్ చూడొచ్చు, కలుసుకోవచ్చు, దైనికంగా దీవించబడవచ్చు.